ఇవన్నీ నీకు చెవిలో చెప్తాను. ఏం పర్వాలేదులే. ఒకవేళ నేను కోరిక కోరిన సందర్భంలో ఎదురు చెప్పావనుకో, అందరెదురుగా నీ పైట పట్టుకుని లాగేస్తాను. తెలిసిందా వయ్యారి? అంటున్న భర్తను చూస్తూ, ఏం మనిషి బాబూ ఈయన? అన్నపానాల్లేకపోయినా ఉంటారుగాని పెళ్ళాం సరసనగేకపోతే అస్సలుండలేరు. ఎలా గడుస్తాయో ఏమో ఈ 20 రోజులు అనుకుంటూ, సరేలేండి కామరాజా, తప్పేదేముంది? కాని ఇల్లంతా పెళ్లివారుంటారు. నా చెల్లెలు మిమ్మల్నే టార్గెట్ చేసి గమనిస్తుంటుంది చూసుకోండి అంది సౌందర్య. అనుకున్న రోజు రానే వచ్చేసింది అతి వేగంగా, హైదరాబాదులో మెట్రో రైలంత వేగంగా. సుందరం తల్లి తండ్రి తమ్ముడు, సౌందర్య తల్లి తండ్రి తమ్ముడు, చెల్లెలు, ఇంకా ముసలి ముతక ఓ 25 మంది వచ్చేశారు. వాళ్ల 3 బెడ్రూంల అపార్ట్మెంట్లో మనిషీ మనిషీ రాసుకుంటూ తిరగాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇల్లంతా నిండిపోయింది. అడుగు ఖాళీ లేకుండా ఇల్లంతా చిందరవందరగా చెప్పుల జోళ్ల జతలు, విడిచిన బట్టలు, తువ్వాళ్లు, బ్యాగులు, సూట్కేసులు, గందరగోళంగా ఉంది ఇల్లంతా. సుందరం సౌందర్య తమ ఇంట్లో శుభకార్యం జరిగే 16 రోజుల పండగదాకా సెలవులు పెట్టేశారు. ఇంట్లో నేను చూసుకుంటాను, మీరు కంపెనీకి వెళ్ళిపోండి, కావాలంటే పెళ్లికి 4 రోజులు సెలవు పెడుదురుగాని అన్నది సౌందర్య. ఎందుకంటే మొగుడికి కాఫీ టిఫిన్ భోజనం అందించే పని తప్పుతుందని. కాని అతను వింటేనా? ఒకరోజు భార్య గులాబీ రంగు సిల్కు చీర కట్టి, చీరలో ఒదిగిపోయిన బొద్దు శరీరంతో అటూ ఇటూ తిరుగుతుంటే 4 సార్లు కాఫీ కావాలన్నాడు సుందరం. ఇదేమిటి చోద్యం? మీ ఆయన ఎన్నిసార్లు కాఫీ తాగుతాడేమిటి? అంది సౌందర్య తల్లి. కాఫీ అంటే కాఫీ కాదని ఆమెకు ఎలా చెప్పగలదు? ఇంకోనాడు పాలపిట్ట రంగు కోటాచీర కట్టుకుని వయ్యారంగా తిప్పుకుంటూ తిరుగుతుంటే భార్యని చూసి ఆమె చెవిలో, భలేగా ఉన్నావే, ఇవాళ భోజనం చెయ్యాలనుందనుకో కాని అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే దూరముగా పారిపోయింది. వెంటనే గట్టిగా, సౌందర్య, టిఫిన్ పెట్టు, నాకు అర్జెంటుగా అని అరిచాడు. వెంటనే ఎక్కడ్నుంచొచ్చిందో మరదలు పిల్ల వచ్చి, ఇందాకనే కదండి బావగారు టిఫిన్ తిన్నారు, అప్పుడే అరిగిపోయిందా అంది ఎగతాళి చేస్తూ. దీని దొంప తెగయ్య, ఇదెప్పుడు చూసింది తను టిఫిన్ తిండం అనుకుని, మీ అక్కకు తెలుసులే, వెళ్ళి చెప్పు అన్నాడు. వెంటనే లోపలికి వెళ్లి సౌందర్యతో, అదేమిటి అక్కా, బావగారిందాకనే టిఫిన్ చేసి మళ్ళీ టిఫిన్ కావాలంటున్నారు, ఆ టిఫినేమిటో నీకు తెలుస్తుందన్నాడ్లే, వెళ్ళి ఆయనగారికి టిఫిన్ పెట్టు అంటుంది సుందరం మరదలు. వెంటనే సౌందర్య వచ్చి సుందరం చెవులు మెలిపెట్టి అటూ ఇటూ చూసి తలుపు చాటుకు సుందరాన్ని లాక్కెళ్ళింది. టిఫిన్ తినిపించివేసింది. ఆ రోజు రాత్రి 10 అవుతోంది. తెల్లారి మరిదిని పెళ్లికొడుకుని చెయ్యాలి. అందరూ హడావిడిగా ఉన్నారు. ఆ రోజు సౌందర్య పింక్ కలర్ శారీ కట్టుకుని నల్లని జాకెట్ ధరించింది. చీరకు జాకెట్కీ మధ్యన ఆమె నగ్న శరీరం పాల మీగడను తలపిస్తోంది. పొట్ట మధ్యలోనుంచి ముత్యంలా నాభి మెరిసిపోతోంది. సరిగ్గా సుందరం చూపులు అక్కడ చిక్కుకుపోయాయి. ఎవరూ చూడకుండా సౌందర్య దగ్గరకు వెళ్ళి, అరే, అర్జెంటుగా నాకు భోజనం కావాలి అన్నాడు చెవిలో. గుండె ఝల్లుమందామెకు. ఇంతలో సుందరం తల్లి అటుగా వచ్చింది. ఏంట్రబ్బీ, ఏం కావాలి? ఆకలేస్తోందా? నేనేమైనా పట్టుకొచ్చేదా అంది. వెంటనే సౌందర్య కంగారుగా, అత్తయ్యగారు, ఆయన సంగతి నేను చూస్తాన్లేండి అంటూ వంటింట్లోకి పెళ్లంతో వెంటబడ్డాడు సుందరం. తలుపేసి భోజనం వడ్డించింది సుందరానికి. మర్నాడు ఉన్న పళ్లంగా సుందరం సౌందర్య దగ్గరకు వచ్చి చాలా ఆందోళనగా, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందట, ఐసీయూలో ఉన్నాడట, ఫోనొచ్చింది, మనం వెంటనే వెళ్ళి చూసిరావాలి, మళ్ళీ బ్రతికి ఉంటాడో లేదో, నీక్కూడా అతను బాగా తెలుసు అన్నాడు. ఎవరండి ఆయన? అంది సౌందర్య. దారిలో చెబుతాన్లే పదా అంటూ అక్కడున్న ఒక కారెక్కిచ్చి పోనిచ్చేశాడు. ఒక 5 స్టార్ హోటల్ దగ్గర కార్ ఆగింది. వెంటనే భార్యతో దిగి చకచకా ఒక రూంలోకి వెళ్లి బెడ్ మీద కూర్చుని రిలాక్సింగ్గా, అమ్మయ్యా, మనం ఒక 2 గంటలు మదన చుంబన కార్యక్రమంలో విహరించాలి, మాకు తెలుసున్న వాళ్ల హోటల్ ఇది అంటూ సౌందర్య చీర కొంగు పట్టుకున్నాడు సుందరం. పెళ్ళై 3 ఏళ్లు కావస్తున్నా పిల్లలు పుడితే నీ అందచందాలు తరిగి కరిగిపోతాయని, ముసలిదానివైపోతావని సుందరం పిల్లలు పుట్టకుండా ఏర్పాట్లు చేస్తూ ఉండడంతో సౌందర్య శరీరం మాత్రం కొత్తగా పెళ్లైన అమ్మాయి శరీరంలాగే ఒంపుసొంపులతో అలరారుతోంది. వరసపెట్టి ఆమె శరీరం మీద నూలు పోగు లేకుండా చేసేశాడు సుందరం. ఏవిటండి మరీను, మనిషన్నాక కొంచెమైనా దాపరిక ఉండాలి కదా. భార్యను పూర్తిగా నగ్నంగా చూసిన నేమన యోగి అయిపోయాడట విరక్తితో. మీరు అలాగే అయిపోతారేమోనని నాకు భయంగా ఉంది అని ఆమె అంటోంటే ఆమె నోరు మూసేసి మదన కామరాజైపోయాడు సుందరం.
సుందరం చేసే అల్లరి గమనిస్తూ, అది కాదు కాముడు, నన్నెప్పుడూ చూడనట్లుగా ఏమిటి పిచ్చి చేష్టలు? ఎప్పటికీ మీకు ఈ కార్యక్రమం విసుగనిపించదా? ఛీ, నాకైతే విసుగొచ్చేస్తుంది బాబు అంటుంటే, నా పని నేను చేసుకుంటాను, నువ్వలా బొమ్మలా పడుకుని ఉండిపో, అప్పుడప్పుడు మాట్లాడితే మాట్లాడు, లేదా నవ్వు, అంతే అంటూ సౌందర్యలో ఐక్యమైపోసాగాడు సుందరం. ఈలోగా హోటల్ రూమ్ తలుపులు బాదుతున్నారు చాలా గట్టిగా. గబగబా లేచి లుంగీ చుట్టబెట్టుకుని లేచి తలుపులు తీశాడు సుందరం. పిట్టని ఎక్కడ పట్టుకొచ్చావ్? పద పోలీస్ స్టేషన్కి, ఇక్కడ వ్యభిచారం జరుగుతోందని మాకు రిపోర్టొచ్చింది, పద అంటూ పోలీస్ లాఠీతో తలుపు మీద కొట్టసాగాడు చాలా కోపంతో. వెంటనే సుందరం వెనక్కు వెళ్లి తను ప్యాంటు జేబులో ఉన్న నోట్ల కట్ట అతని చేతిలో పెట్టి అసలు విషయం గబగబా చెప్పాడు. అతను చల్లబడి, సార్, మా ఎస్ఐ గారికి తెలిస్తే గోలైపోద్ది, మిమ్మల్ని దొడ్డిదారిన పంపించేస్తా, వెళ్ళిపోండి అని వేరే దారిలో హోటల్ బయటకు పంపేశాడు సుందరాన్ని, సౌందర్యను. బతుకుజీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకున్నాడు సుందరం చెమటలు కక్కుకుంటూ. గుమ్మంలోనే సుందరం తల్లి ఎదురై, అబ్బాయి, మీ స్నేహితుడికి ఎలా ఉందిరా? పాపం యాక్సిడెంట్ అయిందట కదా అంటుంటే, వెంటనే సౌందర్య కలగచేసుకుని, యాక్సిడెంట్ మీ అబ్బాయిగారి ఫ్రెండ్కి కాదండి బాబూ, అక్కడికి వెళ్లగానే మీ అబ్బాయిగారు ఆయన చూసిన వెంటనే చెమట్లు కక్కుకొని పడిపోయారండి, అందుకే త్వరగా వచ్చేశాం అంటూ భర్తను ఎవరికంటా పడకుండా లోపలికి లాక్కుపోయింది. బెడ్రూంలో లోపలకు అడుగుపెట్టడంతోనే సుందరం చెవులు పట్టుకుని మెలితిప్పుతూ, మదనకామరాజా, ఇవ్వాళ గనక మళ్ళీ మాంచి కాఫీ, టిఫిన్, భోజనము అని కేకేశావనుకో మర్యాద దక్కదు సుమా, ఒక చెవి వళ్లతో పీకేసి నమిలి మింగేస్తాను, తెలిసిందా మదపిచ్చోడా అంటూ సుందరం లిప్స్కి లాక్ చేసేసింది పెదవులతో. అంతే, ఇంకేమి మాట్లాడతాడు పాపం, అసలే షాక్ తిని ఉన్నాడు పోలీస్ దర్శనంతో. అంటున్న సుందరాన్ని వదిలిపెట్టి, పోలీసులకు నన్ను కనపడనీయకుండా తప్పించుకుని తీసుకొచ్చావు కదా, అందుకే ఈ బహుమతి, ఈ రాత్రికి ఎలాగో భోజనం పెడతాన్లే అంటూ గబగబా వెళ్ళిపోతున్న సౌందర్య వాలుజడ నాట్యం చూసి కైపెక్కిపోయిన సుందరం భోజనం కావాలి అని అరవబోయి చెవులు నొప్పిపెట్టిన సంగతి గుర్తుకొచ్చాయి. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.